ఇప్పటివరకు ఒక లెక్క ఇక ప్రచారం మొదలెట్టిన తర్వాత మరో లెక్క అని చెప్తున్నారు. ఆల్రెడీ సిద్ధం సభలతో ఒక రకమైన జోష్ కార్యకర్తలు నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నుంచి జరగబోయే బస్సు యాత్రలో ఎలాంటి ప్రసంగం ఉండబోతోంది అనేది సర్వత్రా ఆసక్తి అనేది మా కరెస్పాండెంట్ రవీందర్ చెప్తున్నారు. 10:45 పైన ఆయన అక్కడి నుంచి తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం వస్తారు అనేది ఆయన ఇచ్చిన అప్డేట్. ఎస్, లెట్స్ గో టు వినాయక్. వినాయక్, చెప్పండి, ఏ కార్యక్రమం అయినా సరే మొదలుపెట్టే ముందు ఇడుపులపాయకు వచ్చి దివంగత మహానేత వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేయటం మనం ఆనవాయితీగానే చూస్తున్నాం. సో ఈ రోజు కూడా అదే కార్యక్రమం ఉన్నట్టు తెలుస్తోంది. ఎలా ఉంది అక్కడ ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి, ఎన్నింటికల్లా ముఖ్యమంత్రి అక్కడికి చేరుకోబోతున్నారు, ఏంటి మీదకి ఇన్పుట్స్? దాదాపుగా మరోసారి చారిత్రాత్మకమైన విజయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నద్ధమవుతున్నారు. గత ఎన్నికల సందర్భంగా ముందుగా మనం చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేసి ఇక్కడ ఇడుపులపాయ నుంచి కూడా ఆ రోజు పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం చూస్తే కనుక ఆ పాదయాత్ర తరువాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా 151 సీట్లతోటి అత్యంత ఘన విజయాన్ని సాధించడం జరిగింది. మళ్ళీ మరోసారి అత్యంత ఘనమైన విజయాన్ని అందుకోవడం కోసం ముఖ్యమంత్రి ఈరోజు బస్ యాత్ర చేపట్టబోతున్నారు. ఇందుకోసం ఆయన ఇడుపులపాయ నుంచి తన యాత్రను ప్రారంభించబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతోటి ఈ బస్ యాత్ర ఉండబోతుంది. ఇందుకు సంబంధించి మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఇడుపులపాయ చేరుకుంటారు. ఇడుపులపాయలో ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అదేవిధంగా ఆ తరువాత ఆయన వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పిస్తారు, ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. ఆ తర్వాత దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఆయన యాత్రను ప్రారంభించబోతున్నారు. సరిగ్గా 1:30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన మేమంతా సిద్ధం పేరుతోటి ఈ బస్సు యాత్ర ఉండబోతుంది. ముందుగా కడప పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ యాత్ర కొనసాగబోతుంది. తొలి రోజు దాదాపుగా మనం చూసుకుంటే కనుక ఇక్కడి నుంచి పొద్దుటూరు వరకు దాదాపుగా 64 కిలోమీటర్ల మేర సాయంత్రం 4 గంటల వరకు, అంటే 1:30కి బస్సు యాత్ర ప్రారంభమైతే మధ్యాహ్నం 4 గంటల సమయానికి ఆ యాత్ర ప్రొద్దుటూరు చేరుకుంటుంది. పొద్దుటూరులో భారీ బహిరంగ సభలో కడప పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలతోటి అదేవిధంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత ఓవరాల్గా దాదాపుగా 20 నుంచి 25 రోజుల పాటు కూడా ఈ బస్సు యాత్ర సాగబోతుంది. తొలి రోజు మనం చూసుకుంటే కనుక పొద్దుటూరు తర్వాత ఆలగడ్డ వరకు కూడా ఈ యాత్ర కొనసాగబోతుంది. ఓవరాల్గా మనం చూస్తే కనుక ఇప్పటికే వైఎస్ఆర్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నివాళులు అర్పించడం కోసం ముఖ్యమంత్రి రాక సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యి ఘాట్ వద్ద వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఇప్పటికే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కరెక్ట్గా మధ్యాహ్నం 1:30 ఈ ఘాట్ వద్దకు చేరుకుని ముఖ్యమంత్రి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ఆర్కు నివాళులు అర్పించిన తర్వాత ఆయన యాత్ర శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. ఆల్ రైట్ వినాయక్, మొత్తానికి ఇడుపులపాయ రాబోతున్నారు. సో ఏ కార్యక్రమం అయినా సరే ఇడుపులపాయ నుంచి వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయనకి నివాళి అర్పించిన తర్వాతే ప్రారంభించడం అనేది మనం గత ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాం. ఈ రోజు కూడా అదే జరగబోతోంది. సో మొత్తానికి మధ్యాహ్నం అక్కడ చేరుకుంటారు. అక్కడి నుంచి 21 నుంచి 25 రోజుల పాటు జరగబోయే బస్సు యాత్రకు అక్కడి నుంచే శ్రీకారం చుట్టబోతున్నారు అనేది మా ప్రతినిధి వినాయక్ ఇచ్చిన అప్డేట్.